హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అలాగే ఈ కార్డుకి ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ముందుగా ఈ కార్డుకి మనం అప్లై చేయాలంటే ఎంత ఏజ్ లిమిట్ ఉండాలో చూద్దాం. దీనికి మనకి 18 ఇయర్స్ నుండి 70 ఇయర్స్ మధ్య గల వాళ్ళు ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీని జాయినింగ్ ఫీ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి దీనికి ఎటువంటి జాయినింగ్ ఫీజు అయితే లేదు. ఇంకా దీని యాన్యువల్ ఫీ చూసుకున్నట్లయితే మనకి 499 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 1 ఇయర్లో 2 lakhs మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీజు అనేది 0 అవుతుంది. ఇంకా ఈ కార్డు తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాం. ఈ కార్డు తీసుకున్న తర్వాత మనం ఈ కార్డ్ని గూగుల్ పేకి అయితే లింక్ చేసుకోవచ్చు. గూగుల్ పే ద్వారా చేసే బిల్లులపై, అంటే మీరు చేసే డిటిహెచ్ మరియు మొబైల్ రీఛార్జ్ మరియు గ్యాస్ బిల్లులపై 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే స్విగ్గీ, జొమాటో, ఓలాపై మనకి 4% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంకా ఇతర ఖర్చులపై మనకి 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో మనకి 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ విజిట్స్ అలాగే 1% ఫ్యూల్ సర్చార్జ్ కూడా వస్తుంది. అలాగే ఇంకా డైనింగ్ డిలైట్స్ కింద దీంట్లో 4000+ పార్ట్నర్స్ రెస్టారెంట్స్ లో మనకి 15% డైనింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఎలాంటి వస్తువులైనా సరే మీరు ఈ కార్డుతో ఈఎంఐ అయితే కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా దీని ఫీచర్స్ అయితే ఇవి. ఇంకా ఫ్రెండ్స్, ఈ కార్డు తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ టైంకి కట్టకపోతే మీకు కొన్ని లేట్ ఫీ చార్జెస్ అయితే ఉంటాయి. అవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఈ కార్డుకి మనం ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ కార్డుకి అప్లై చేసే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. దీనికి సంబంధించిన ఛార్జెస్ గురించి మాట్లాడాలి. ఇక్కడ అన్ని మాట్లాడితే వీడియో లెంత్ ఉంటుంది, మీరు కూడా ఎక్కువసేపు చూడలేరు అనమాట. సో ఈ కార్డుకి ఎలా అప్లై చేయాలనే వీడియో కోసం అయితే ఇది చేశాను. దీనికి సంబంధించిన మెయిన్ బెనిఫిట్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందని చెప్పాను కదా, మీరు లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మిమ్మల్ని ఇటువంటి పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ ఆర్ యూ అన్ ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంక్లో ఏదైనా అకౌంట్ కానీ లేదంటే ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ ఇంకేదైనా సర్వీస్ ఉందని అడుగుతుంది. ఒకవేళ ఉంటే మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. ఎటువంటి సర్వీస్ మీరు తీసుకోకపోతే ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. ఇలా నో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అలాగే పాన్ కార్డ్, పిన్ కోడ్, యాన్యువల్ ఇన్కమ్ అలాగే ఎంటర్ క్యాప్చా దగ్గర క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ యూ వుడ్ లైక్ టు నో బెటర్ అని చెప్పి ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పి ఆధార్లో ఏ విధంగా ఉందో అదే ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆటోమేటిక్గా ఆధార్లోనే తీసుకుంటుంది. ఇంకా టైటిల్ దగ్గర మీరు మిస్టర్ ఆ మిస్ అనేది కూడా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర మేలా ఫీమేల్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నేమ్ డిసైడ్ ఆన్ కార్డ్, అంటే మీ కార్డు మీద ఏం పేరు ఉండాలనేది కూడా మీరు ఇక్కడ కార్డ్ నేమ్ మీద ఇక్కడ కార్డ్ పేరు రాయాలి. తర్వాత కింద మదర్స్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ మీ మదర్స్ నేమ్ కూడా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్ అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చి కొంచెం మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మిమ్మల్ని మెరిటల్ స్టాటస్ అయితే అడుగుతుంది. అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా అని. సో మీరు ఏదైతే అది ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ రెసిడెన్స్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత మీ ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వాలి. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించింది. కింద వేర్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ యువర్ కార్డ్ అని ఉంది. సో మీరు ఎక్కడ తీసుకుంటారు, మీ నివాసంలోనా లేదంటే ఆఫీస్ దగ్గర అనేది కూడా మీకు ఎక్కడైతే వీలుంటుందో అక్కడ అడ్రస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టు ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి అడుగుతుంది. మీరు సాలరీడా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఒకవేళ మీరు సాలరీ అయితే సాలరీ మీద, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం నెట్ యాన్యువల్ ఇన్కమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ ఆక్యుపేషన్ కోడ్ అనేది ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సోర్స్ ఆఫ్ ఫండ్ అని అడుగుతుంది. మీకు ఎలా మనీ వస్తుంది, మీకు బ్యాంక్ నుంచి అట్లా క్యాష్ రూపంలో ఏదైతే మీకు ఫండ్ వచ్చేది అది ఇక్కడ ఇవ్వండి. తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్, మీ బిజినెస్ ఏ కేటగిరీ అనేది, సో మీ బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కంపెనీ నేమ్ ఇవ్వండి. తర్వాత ఓనర్షిప్ టైప్ అని అడుగుతుంది. సో మీరు ఓనా లేదంటే ఒక ఎంప్లాయా లేదా ఏదైతే ఇక్కడ ఓనర్షిప్ టైప్ ఇవ్వండి. తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ బిజినెస్ అని ఉంది. మీరు ఎప్పటి నుంచి బిజినెస్ ఉన్నారని కూడా, అంటే మీరు చేసే ఎవరికైనా సరే ఎప్పటి నుంచి ఉన్నారనేది ఇక్కడ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి కార్డ్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ పక్క క్లిక్ చేయగానే మీకు కొన్ని కార్డ్స్ అయితే చూపిస్తుంది. సో ఈ వీడియోలో మనం యాక్సిస్ యాస్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు ఒకవేళ దానికి అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద క్లిక్ చేయండి. లేదు మీరు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కావాలన్నా లేదంటే యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ కావాలన్నా, మైజూన్ క్రెడిట్ కార్డ్ కావాలన్నా, సో ఏ క్రెడిట్ కార్డ్ కావాలన్నా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసి మీరు క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. యాక్సిస్ యాస్ క్రెడిట్ కార్డ్ ఉంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి కార్డ్ వస్తుంది. కింద నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ 1 టైం పాస్వర్డ్ అని చెప్పి మీ మొబైల్కి ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఓటీపీని క్లిక్ చేసి ఇక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి కింద రిఫరల్ కూడా అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఇవ్వాలి లేదంటే లేదు. ఇక్కడ ఇవ్వకపోయినా పర్లేదు. డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు కార్డ్ చూపిస్తుంది అనమాట. సో మీరు అప్లై చేసిన కార్డు, మీరు ఏ కార్డ్ అయితే అప్లై చేస్తే ఆ కార్డు చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అయితే వస్తుంది. ఈ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ కానీ లేదంటే కాపీ కానీ చేసుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. లేదంటే మీకు 1 to 3 days టైం అయితే పడుతుంది
ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు వెంటనే అయితే ప్రాసెస్ అవ్వదన్నమాట. వీడియో కాల్ ప్రాసెస్ ఉంటుంది, మీరు కొంచెం వెయిట్ చేయాలి. సో కొన్నిసార్లు ఏంటంటే మీకు వెంటనే అయిపోతుంది. ఇంక ఈ విధంగా మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్లీజ్ కంప్లీట్ వీడియో కేవైసీ అని. ఇలా మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, C1 అని చెప్పి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ ఎంటర్ C1 ID అని అడుగుతుంది. ఇందా చెప్పాను కదా స్క్రీన్ షాట్ తీయమని, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కింద గెట్ ఓటీపీ అని ఉంది, ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ చూపిస్తుంది. తర్వాత యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ ఆన్ ద లాస్ట్ స్టెప్ అవే అని ఉంది. సో ఇప్పుడు మనం వీడియో కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ చూపించాలి. అలాగే మీరు ఒక సిగ్నేచర్ కూడా మీరు పేపర్ మీద రాసి వాళ్ళకి చూపించాలి. సో ఇక్కడైతే నేను స్టార్ట్ వీడియో కేవైసీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. ఈ విధంగా మనం వీడియో కేవైసీలో మాట్లాడాలి వాళ్ళతోని. సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. వన్స్ మనకి వీడియో కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మన కార్డ్ చూపిస్తుంది. మనకి ఇది వర్చువల్ కార్డ్ అయితే వస్తుంది. ఈ వర్చువల్ కార్డ్ని మీరు చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని మీ నెంబర్ అయితే అన్ని కనిపిస్తాయి. తర్వాత ఈ ఫిజికల్ కార్డ్ మీకు కావాలంటే ఒక 7 days లేదంటే 15 daysలో మీకు ఈ కార్డ్ మీ ఇంటికి డెలివరీ అవుతుంది. సో అప్పుడు మీరు ఫిజికల్ కార్డ్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ విధంగా మనం క్రెడిట్ కార్డ్కి అప్లై చేసిన తర్వాత మనం అఫీషియల్గా అంటే దీనికి సంబంధించిన డ్యూ డేట్స్ కానీ ఎంత మనం వాడుతున్నాం, ఎలా ట్రాన్సాక్షన్ చేయాలని వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ఒక సపరేట్ యాప్ ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన యాక్సిస్ మొబైల్ యాప్. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి. ఇంకా మీకు ఈ యాప్ కాకుండా ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, అంటే మీకు యాక్సిస్ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్, SBIలో క్రెడిట్ కార్డ్, ఇలా రకరకాల బ్యాంక్స్లో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక దగ్గరే మీరు చూడాలనుకుంటే మీరు క్రెడిట్ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను, ఆ వీడియో ఇక్కడ కనిపిస్తుంది మీకు కార్డ్స్లో. అలాగే డిస్క్రిప్షన్లో ఆ వీడియో పెడతాను, మీరైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నా పర్సనల్ సజెషన్ అనమాట, మీరు కావాలంటే యూజ్ చేయండి, మీకైతే బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇలా మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇలా మన ఛానల్లో బ్యాంకింగ్ సంబంధించిన వీడియోస్ మీరు చూడాలనుకుంటే కళ్యాణ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.